హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది సార్. అంటే అదొక టీడీపీ మంత్రి, డార్లింగ్ మంత్రి అని చెప్పేసి కూడా టైటిల్ వేసి ఆయన భాగవతాలు అన్నట్టుగా అందులో మొత్తం కథనాన్ని రాశారు సార్. అది ఎవరు అని చెప్పేసి సెర్చ్ చేస్తే అది అనగాని సత్యప్రసాద్ గారి పేరైతే వైరల్ అవుతుంది. ఆయన గురించి ఆ మొత్తం ఆర్టికల్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో టీడీపీ మంత్రి గురించి ఈ విధంగా రాయడం ఏంటని చెప్పేసి కూడా క్వశ్చన్స్ చేసుకుంటున్నారు. మరి ఆయనే కాదా, ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఆయన గురించి ఈ విధంగా రాశారు, మీరేం చెప్తారు సార్? అంటే ఆయన బ్రాటప్ ఇక్కడే జరిగింది, హైదరాబాద్లోనే. ఆయన చదువుకుంది కూడా ఇక్కడే, ఎడ్యుకేషన్ ఇక్కడే జరిగింది. రెండోది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు ఆయన. ఇలా హైదరాబాద్తో రెగ్యులర్ అంటే ఆయనకి బిజినెస్ డీల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకని వ్యాపారం పని మీద ఆయన తరచూ వస్తూ ఉంటారు. మిగిలిన మంత్రివర్గంలో మిగిలిన టీడీపీ మెంబర్స్ వరకు చూస్తే దానిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉంది, అది పక్కన పెట్టి టీడీపీ వరకు చూస్తే హైదరాబాద్తో ఎక్కువ రిలేషన్స్ ఉన్నటువంటి, హైదరాబాద్తో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి మంత్రి ఇతనే అనేది ప్రపంచం మాట్లాడుకుంటుంది. మాట్లాడుకోవడానికి ఆ ప్రాతిపదిక ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాపారాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆయన హెరిటేజ్ కేంద్ర కార్యాలయం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంది తప్ప అమరావతిలో లేదు. దాని మీద ఒక విమర్శ ఉంది గతం నుంచి, అది అమరావతిలో నిర్మించుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అని. ఏది ఏమైనప్పటికీ అనగాని సత్యప్రసాద్ పేరు మార్కెట్లో నలుగుతోంది అనేది వాస్తవం. ఆయన రేపల్లె నియోజకవర్గానికి ప్రతినిధి, గుంటూరు జిల్లా. ఆయన మీద ఎందుకు టార్గెట్ చేశారు అనేది చూస్తే అదొకటే కాదు, రకరకాలుగా ఆంధ్రజ్యోతి పార్టీని గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రజ్యోతి అనే పేపర్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి అనేక మార్గదర్శకాలు జారీ చేస్తోంది, మార్గదర్శనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా అనధికార ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆ పత్రికలో రెగ్యులర్గా వస్తున్నటువంటి వార్తలు, ముఖ్యంగా ఎడిట్ పేజ్ ఆర్టికల్స్, ఆర్కే గారు రాసేటువంటి కొత్త పలుకులు, ఇవి టోటల్గా దానికే డెడికేట్ చేస్తున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో నెగిటివ్గా రాసేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నెగిటివిటీ కాదు, అది మార్గదర్శనం. టోటల్గా వాళ్ళు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ప్రపంచానికి ఇలాంటి కొంతమంది మంత్రుల వలన అప్రతిష్ట పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మంత్రుల్ని కట్టడిలో పెట్టాడు, మంత్రులనే కాదు ఎమ్మెల్యేలను కూడా పూర్తి స్థాయి కంట్రోల్లో పెట్టారు. అది మీకు చేతకావడం లేదు, మీరు కొంచెం కంట్రోల్ బిగించాలి వీళ్ళ మీద, లేకపోతే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి అని చెబుతూ, ఇతని మీద ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వమే ఒక కంప్లైంట్ ఇచ్చేసింది ఏపీ గవర్నమెంట్కి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారు లూజ్గా ఉంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ, 24 అవర్స్ బిజీగా ఉంటున్నారు మీరు, ఎవరికి దొరకటం లేదు, చాలా బిజీ షెడ్యూల్లో తిరిగేస్తున్నారు మీరు, ఇది మానేయండి, ముందు మానేసి నిర్మాణాన్ని పటిష్టపరచుకోండి. అలాగే నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టడం లేదు అనేది చెబుతూ, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి, మీరు ఇవే మిస్టేక్స్ చేసుకుంటూ వెడితే 2019లో ఏం జరిగిందో అదే జరుగుతుంది రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో. ఒకవేళ జమిలీ ఎన్నికల పేరుతో ముందుకు వస్తే ఇంకా మీకు టైం తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి తొందరగా పడకపోతే కుదరదు అని చెబుతూ కేసులు పెడుతున్నారు. మీరు అనేక కేసులు పెట్టారు ప్రత్యర్థుల మీద, కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు, కానీ అక్కడ అరెస్టులు జరగటం లేదు అని అది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. అంటే మీరు సీరియస్గా వ్యవహరించటం లేదు,
ఎందుకు వ్యవహరించటం లేదు అంటే చేస్తే ఇది ఏమైనా బూమరాంగ్ అవుతుందా అనేటువంటి ఒక ఆందోళన ఉంది మీకు. కానీ పార్టీ క్యాడర్లో దానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ డిస్టర్బ్ అయిపోతే మీకు ఇబ్బంది. అందుకని ప్రజల సెంటిమెంట్ గౌరవించి, పార్టీ కార్యకర్తల సెంటిమెంట్ని గౌరవించి మీరు కొంచెం ఈ జరిగినటువంటి అక్రమాల మీద వస్తున్నటువంటి కేసులు పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసి విచారణలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి సేఫ్గా ఉన్నట్టుగానే భావిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి గతంలో ఆయన మీద యూపీఏ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఏ రకమైన పురోగతి లేదు. సంవత్సరం అయిపోయింది, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆ పురోగతి లేకపోవడం అనేది మీ బలహీనతగా ప్రపంచం అనుకుంటుంది. ఆయనకి ఇప్పటికీ వారి ఆశీర్వాదం ఉంది అని అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వీకెస్ట్ పార్టీగా తెలుగుదేశం మారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు సెకండరీ లీడర్షిప్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురాలా. సెకండరీ లీడర్షిప్ ఎవరు పార్టీకి? నారా లోకేష్ గారు. నారా లోకేష్ మీద ఈ రోజుకి మీ నీడ ఉంది. అందుకని మీ నీడలో ఆయన ఎదగటం లేదు. ఇమ్మీడియట్గా ఆయన్ని ప్రమోట్ చేయండి, ఆయన ముందుకు ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురండి, ఆయనకు బాధ్యతలు అప్పచెప్పండి. అది లేకపోతే క్యాడర్ మొరల్ దెబ్బతింటుంది. వచ్చే ఎన్నికలకు మీరు మీ వయసు పెరిగిపోతుంది. ఆ పెరిగిన వయసులో అప్పుడు జవసత్వాలతో ఉన్నటువంటి పార్టీలుగా జనసేన అలాగే వైసీపీ ఉంటాయి. టీడీపీ వీకెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇంతకాలం టీడీపీని నమ్ముకున్నటువంటి శ్రేణుల పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నించారు ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా. అంటే కాషన్ నోటీస్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి. ఒక పాత ఇది ఉంటుంది, శత్రువుని ద్వేషించాల్సినంతగా ద్వేషించకపోతే మిత్రుల్ని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేవు అని చెప్పి ఒక పాత సెయింగ్ ఉంది. దాన్ని రాధాకృష్ణ గారు ఇంకొక పద్ధతిలో చెప్తున్నాడు. శత్రువుని కట్టడి చేయకపోతే మీకు అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి. ఆ వచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు. చాలామంది టీడీపీ వాళ్ళలో ఇది ఉంది. ఒకటి, ప్రధానంగా ఆయన ఎమ్మెల్యేలను కట్టడి చేయటం లేదు, మంత్రుల్ని కట్టడి చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి లాగా కంట్రోల్లోకి తీసుకోవడం లేదు, లూజ్గా వదిలేస్తున్నారు. వదిలేయమాకండి, బలంగా వాళ్ళందరినీ కంట్రోల్లో ఉంచుకోండి. వాళ్ళ కదలికల మీద నిఘాలు పెట్టండి. వాళ్ళ గురించి ఎవరో చెప్తే తెలుసుకునే పరిస్థితిలో మీరు ఉండకండి. పక్క రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పేదాకా మీకు తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఏమనుకోవాలి అని చెబుతూ ఇమ్మీడియట్గా లోకేష్కి పగ్గాలు అప్పచెప్పండి. మీరు వీలైతే పార్టీ అధ్యక్ష పదవికి పరిమితమై ఇమ్మీడియట్గా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. మీరు ఈ లూజ్ ఎండ్గా వ్యవహరించడం అనేది పవన్ కళ్యాణ్ కనుక ఫీల్ అయితే ఆయన కూటమి నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే కూటమి ఏమైపోతుందో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం ఉందేమో అని ప్రజలకు అనుమానం ఉంది. అనుమానం ఉండటానికి కారణం కేసుల్లో పురోగతి లేకపోవడం. ఇలా పుంఖాలుగా అనేక సందేహాలతో కూడినటువంటి వ్యాస పరంపర కొనసాగుతుంది దానిలో. అంటే టోటల్గా అదొక డాక్యుమెంట్గా మారిపోయింది. డాక్యుమెంట్ అంటే జనరల్గా రాజకీయ మార్గదర్శనం చేయటం కోసం ప్రతి పార్టీ కూడా ఒక క్లిష్ట సమయంలో ఒక డాక్యుమెంట్ రాసుకుని చర్చకు పెడతారు. అట్లా రోజు చర్చకు పెడుతున్నారు. రోజుకు ఒక డాక్యుమెంట్గా ఆంధ్రజ్యోతిని తయారు చేసి దాన్ని పార్టీ శ్రేణులకు పంపిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఇది చదివి పార్టీ నాయకత్వం మీద ప్రెజర్ తీసుకొస్తే ఈ డైరెక్షన్లోకి పార్టీ మారాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఆ అనివార్యతను క్రియేట్ చేయటమే రాధాకృష్ణ గారి ప్రోగ్రామ్గా కనిపిస్తోంది. అందుకని ఈ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఇది ఆల్దుర్దానే, వాళ్ళేం టీడీపీకి వ్యతిరేకంగా లేరు. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలా గెలిపించాలి అనే దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇస్తున్నాడు ఆయన డైలీ. ఓకే, ప్రతిరోజు అదే పని.
ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి ముఖ్యమంత్రి స్థానంలో చూడదలుచుకోవడం లేదు ఆయన. అందుకని మీ లోపాలు మీరు కరెక్ట్ చేసుకోండి, రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ నిర్వహించండి పార్టీలో. రెక్టిఫై అయిపోయి మరింత జవసత్వాలతో వచ్చే ఎన్నికల్లో 11 సీట్లకు కాదు 8 సీట్లకే పరిమితం చేయండి, 4 సీట్లకు పరిమితం చేయండి అన్న లెవెల్లో ఆయన మార్గదర్శనం చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్యేలని మంత్రుల్ని మీరు లూజ్గా వదిలేయటం వలన జరుగుతోందనే పేరుతో చాలా అంటే జెంటిల్గా వ్యవహరిస్తున్నాను నేను, ప్రపంచానికి మన రహస్యాలు బట్టబయలు చేయటం లేదు అని ఒక మార్జిన్ ఉంచుకోవటం కోసం పేరు చెప్పకుండా వివరాలన్నీ చెప్పాడు. ఓకే. హైదరాబాద్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, హైదరాబాద్లో వ్యాపార లావాదేవీలు ఉన్నటువంటి మంత్రి గారు, హైదరాబాద్లో రెగ్యులర్గా ఒక స్టార్ హోటల్లో రూమ్ ఉంటుంది ఆయనకి. గతంలో ఒక 2 రూములే ఉండేవి, ఇప్పుడు 5 రూములకు విస్తరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో సెటిల్మెంట్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి క్లయింట్లు ఆయన దృష్టికి చాలా విషయాలు తీసుకెళ్తున్నారు. ఆయన రకరకాల పద్ధతుల్లో స్థానిక ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా తన క్లయింట్లని సంతృప్తిపరిచి తద్వారా చాలా ముడుపులు అందుకుంటున్నాడు. ఈ లెవెల్లో రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అవన్నీ చదివితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరున్నారు అనగానే తక్కువ మెరిసే పేరు అతనే అనగానే. ఎప్పుడైతే అతను మెరిసాడో వెంటనే అతనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఆయన హైదరాబాద్తో ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ అర్థమవుతాయి. ఆయన వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి, ఆయన చదువుకుంది ఇక్కడ, ఆయన రిలేషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఆయన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, ఆయనకు ఒక స్ట్రక్చరు ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ.